గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పురపాలక శాఖ ఉన్నతాధికారిగా తనదైన శైలిలో వ్యవహరించిన ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో చిక్కుల్లో పడ్డారు. ఓఆర్ఆర్ టెండర్ విషయంలో అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగినా ఆయన లెక్క చేయలేదు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి సీఎం కావడంతో కక్కలేని మింగలేని పరిస్థితుల్లో పడ్డారు. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశం మేరకే సొంత నిర్ణయం తీసుకున్నారంటూ వివరణ ఇచ్చుకుని వివాదంలో చిరుక్కున్నారు. ఇటీవలే రెరా శివబాలకృష్ణ అవినీతి వ్యవహారంలోనూ న్యాయపరమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ రెండింటికి తోడు ఇకపైన ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్ల వ్యవహారంలో తీవ్రమైన చర్యలను ఎదుర్కొనే పరిస్థితిలో పడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డును 30 ఏళ్ల పాటు మహారాష్ట్రకు చెందిన ఐఆర్బీ సంస్థకు లీజుకిచ్చేలా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టెండర్ విషయంలో పారదర్శకత పాటించలేదంటూ పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. వివరాలు ఇవ్వాల్సిందిగా అడిగిన హెచ్ఎంటీఏ కమిషనర్ హోదాలో అరవింద్ తిరస్కరించారు. చివరకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నా వివరాలు ఇవ్వలేదు. మరో గత్యంతరం లేక రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి అప్పటి ప్రభుత్వం పైన అధికారిగా ఉన్న అరవింద్ పైన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అడిగిన మొత్తం సమాచారాన్ని ఇవ్వాల్సిందేనంటూ కోర్టు స్పష్టం చేసింది. ఆర్టీఐ చట్టాన్ని సైతం ఉల్లంఘిస్తారా అంటూ అరవింద్ వ్యవహార శైలిని తప్పుపట్టారు. అప్పటి పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్ తీరును రేవంత్ రెడ్డి అప్పట్లోనే ఆక్షేపించారు. ఒక దశలో రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేసేందుకు అరవింద్ లీగల్ నోటీస్ పంపారు. రాష్ట్ర ఆదాయానికి భారీ స్థాయిలో గండిపడేలా తక్కువ రేటుకు టెండర్లు కట్టబెట్టాలన్న గత ప్రభుత్వ తీరును తప్పుపట్టడంతో కనీస రేటును కూడా నిర్ణయించకుండా టెండర్లను పిలవడం నిబంధనలకు విరుద్ధమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లపై స్పందించిన అరవింద్ పారదర్శకమైన పద్ధతిలోనే టెండర్ జరిగిందని, కొద్దిమంది పొలిటికల్ లీడర్లు అధికారుల మీద ఆరోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు. బేస్ ప్రైజ్ను రహస్యంగా ఉంచామని, జాతీయ రహదారుల అథారిటీకి కూడా వెల్లడించడం లేదని సమర్థించుకున్నారు. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఇష్టానుసారం వ్యవహరించిన అరవింద్ కుమార్ ఇప్పుడు వరుస వివాదాల్లో ఇరుక్కున్నారు. రేవంత్ రెడ్డిని ఓ పొలిటీషియన్ గా మాత్రమే పరిగణలోకి తీసుకుని లెక్క చేయని తీరులో ప్రవర్తించిన అరవింద్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రాధాన్యత లేని డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ డైరెక్టర్ పోస్టులోకి బదిలీ అయ్యారు. గత ప్రభుత్వంలో హెచ్ఎంటీఏ, జీహెచ్ఎంసీ, రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఇలా అన్ని వ్యవస్థల్లోనూ కీలక రోల్ పోషించి లూప్ లైన్కే పరిమితమయ్యారు. కానీ గత ప్రభుత్వంలో జరిగిన నిబంధనల ఉల్లంఘన, అధికారిగా చేసిన సంతకాలు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. ఓఆర్ఆర్ లీజ్ వ్యవహారంలో అరవింద్ బాధ్యత ఏ మేరకు ఉన్నదో సర్కార్ ఇప్పుడు ఆరా తీస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో అరవింద్ పాత్రపై రేవంత్ సర్కార్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఓఆర్ఆర్ టోల్ లీజ్ కి సంబంధించి దాదాపు ముంబైకి సంబంధించిన ప్రైవేట్ కంపెనీకి ఈ లీజ్ ను కట్టబెట్టడం జరిగింది. అయితే ప్రభుత్వం పరిధిలో ఉన్న హెచ్ఎండిఏ పరిధిలోనే ఓఆర్ఆర్ మొత్తం కూడా టోల్ నిర్వహణ ఉండేది. దానికి సంబంధించి గత ప్రభుత్వంలో కేసీఆర్ సంబంధించి ఆ ముంబైకి సంబంధించిన కాంట్రాక్ట్ కంపెనీకి ఈ లీజ్ ని అగ్రిమెంట్ చేయడం జరిగింది. దాదాపు 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం జరిగింది ఈ లీజ్ ద్వారా అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గతంలోనే ఆరోపించడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న హెచ్ఎండిఏ రివ్యూ మీటింగ్ లో ఈ టోల్ లీజ్ కి సంబంధించి పూర్తి దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సిబిఐ దర్యాప్తా లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన సంస్థతో దర్యాప్తు చేసి ఈ ఇందులో జరిగిన అవకతవకల పైన విషయాలన్నీ కూడా వెలుగు తీయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక అరవింద్ కుమార్ పాత్రనే చాలా కీలకంగా ఉంది. ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీగా పనిచేసిన సమయంలోతో పాటు హెచ్ఎండిఏ కమిషనర్ గా కూడా పనిచేశాడు. హెచ్ఎండిఏకి సంబంధించి టెండర్ల ఏదైతే ఓఆర్ఆర్ లీజ్ కి సంబంధించి టోల్ లీజ్ కి సంబంధించి అనుమతులు సరిగా ఇవ్వలేదు, దానికి సంబంధించి లీజ్ కి సంబంధించిన పద్ధతులు సరిగా పాటించలేదు అని చెప్పేసి కూడా
ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇష్టానుసారంగా ప్రభుత్వానికి నష్టం చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి కూడా అరవింద్ కుమార్ పై ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వచ్చాయంటారు. మరోవైపు శోభాలకృష్ణ, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శోభాలకృష్ణ అనుమతుల విషయంలో కూడా అరవింద్ కుమార్ పాత్రనే ఉన్నట్టు ఆయన ఏసీబీ కస్టడీలో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఏసీబీ దర్యాప్తు చేస్తూ ఉంది. మరోవైపు ఏదైతే లీగ్ సంబంధించి మన హైదరాబాద్ లో ఫార్ములా ఈ లీగ్ సంబంధించి దాంట్లో 56 కోట్ల నిధులను ఆ సంస్థకి రిలీజ్ చేయడం పట్ల కూడా దానిపై అవినీతి జరిగిందని చెప్పేసి కూడా మొత్తం 3 కేసులకు సంబంధించి అరవింద్ కుమార్ పై ఉచ్చు బిగిస్తుంది. దీనికి సంబంధించి ఆయన సంతకాలే ఉండడంతోనే ఇటు హెచ్ఎండిఏలో అదేవిధంగా ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి ఇప్పుడు ఓఆర్ఆర్ టోల్ లీజ్ కి సంబంధించి ఈ 3 వ్యవహారాల్లో కూడా అరవింద్ చాలా కీలక పాత్ర వ్యవహరించినట్టు గుర్తించిన ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు చేస్తే అరవింద్ కి సంబంధించిన మొత్తం వ్యవహారం బయటకు వచ్చే అవకాశం ఉంది. దానిపైన కేసులు కూడా నమోదయ్యే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.